తుఫాన్లో మనుషులకి ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. వికెట్ అవుట్ తరించ ఏదోట్లే. అమ్మాయిలు మంచోళ్ళు కాదు. వెల్కమ్ టు మోంతా బ్రోస్ రిపోర్టింగ్. వెల్కమ్ టు మోంతా బ్రోస్ రిపోర్టింగ్. న్యూస్ రిపోర్టర్స్. రిపోర్టర్ నెంబర్ 1, రిపోర్టర్ నెంబర్ 2. పేరు చెప్పు. దీపిక. వెనకాల ఏడుస్తున్నారు, అది పట్టించుకోవండి. నేను కెమెరామ్యాన్ అండ్ రిపోర్టర్ శ్రవంతి అనమాట. ఓకే, ఇప్పుడు దీపికతో శ్రవంతి మొత్తం హాస్టల్ అంతా తిరిగేసి మీకు అప్డేట్స్ ఇస్తాం. మోంతా బ్రో వచ్చాడు, మాకు సెలవులు ఇప్పించాడు. నేను చాలా సంతోషంగా ఉన్నాం. అంటే కాపాడేసాడు మమ్మల్ని. కరెక్ట్గా 7:30కి అయితే మాకు మెసేజ్ వచ్చింది, బతికిపోయారు అని చెప్పేసి. దీపుని వెనక్కి చూడండి. మనోభావాలు ఏంటి ఉండలేదు. మనోభావాలు ఏంటి అంటే ఈరోజు కాంతార మూవీ చూద్దాం అనుకుంటున్నాం. మూవీ బ్లాస్ట్లో మా ప్రిపరేషన్ ఏంటంటే చూపిస్తాం ఉండండి. అయితే పెట్టేసాము. మోంతా బ్రో వచ్చినా సరే మాకేం కాదు. కరెంట్ పోతుందో తెలియదు, మాకు కూడా తెలీదు. సో వెయిట్ చేస్తున్నాం. పదండి నెక్స్ట్ వేరే వేరే రూమ్స్లోకి వెళ్ళి వాళ్ళ మనోభావాలన్నీ తెలుసుకుందాం. మనం ఏ రూమ్కి వెళ్దాం? నీ మనోభావాలు ఏంటి? ఎప్పుడు లేని ఈరోజు పొద్దున్నే లేచిపోయాను. హాలిడే ఇచ్చినందుకు నీకు ఆనందమేనా? ఆనందమా? మోంతా బ్రో పదండి నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోదాం. పిల్లలు ల్యాగ్ చేస్తుంది అసలు. అయిపోయింది అక్క, వికెట్ అవుట్. రిపోర్టర్స్ ఇద్దరు అయితే వెళ్తున్నారు. ఫస్ట్ రిపోర్టర్ ఎవరు? దీపిక పద్మ. సెకండ్ రిపోర్టర్ అండ్ కెమెరామెన్ నేను, శ్రవంతి. లెట్స్ గో అండ్ ఆస్క్. శివాని, నీ మనోభావాలు ఏంటి? హాలిడే ఇచ్చినందుకు నీకు ఆనందంగా లేదా? ఇందాకంతా ఎగిరేసింది, ఇప్పుడు వేషాలు వేస్తుంది నాన్సీగానే. షాడో గోల్, సిగ్గు, కెమెరా షోయ్. ఎవర్రా నువ్వు? లెగిచ్చి రెడీ అయిపోయి మళ్ళీ మార్చింది షర్టు. తుఫాన్కి బాగా రెడీ అయింది. దీపు చెప్పు. దీపు బాగా పడుతున్నావు నిజంగా. చూడ పిల్లతో మాట్లాడు. అటువైపు తిరిగి చూడు, ఇటువైపు అటు చూడమన్నాను నేను. చూడలేదు, దానికి పెట్టని చెప్పు. చూసారా, భయపెడుతుంది మనుషుల్ని. సిగ్గు తుఫాన్ అని తెలియగానే బట్టలు మార్చి పడుకున్నారు. దీపు ఎలా ఇంత అందంగా ఉన్నావు? సో దీని ముగ్గులు చూడు, పింక్ లో పడట్లేదా? ఒకసారి చేయి చూడు. నీకు ఎలా చూపించమంటా? నా ముఖం పెట్టి చూపించిన 10 కలర్ ఏంటి? 10 కలర్ రికార్డ్ రాసి ఎంజాయ్ చేస్తాను. గుడ్ గోల్. షాడో గర్ల్ అయితే చూపించాను ఎలాగైతేనే. ముసుకురాని బయటకు వచ్చి ముసుకేసుకుంది. ప్లీజ్ మీ అందమైన ముఖాన్ని మా వీడియోలోకి పెట్టి ధరిస్తారా మమ్మల్ని? ఏంటది? ధరిస్తారా? ఏంటి ఆ తరించ ఏదోట్లే. నో, మళ్ళీ చెప్పండి. పోనీ మీ మనోభావాలు అందరూ ముసుగులోంచే చెప్పండి. పీపియా? టిఫినా? పిప్పులే? కమ్ లెట్ స్లీప్ అంటే చిచ్చి అమ్మాయిలు మంచోళ్ళు కాదు. నేను బయటికి వెళ్ళిపోతున్నాను. దీపు లేకు. దీపు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదా. హాయ్, ఏ బ్యూటిఫుల్ లోడీ. చైతీవా స్లీపింగ్ బ్యూటీ. ఎందుకంటే తుఫాన్లో మనుషులకి ఇలాంటి ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, పట్టించుకోకండి. మతిస్థిమితం కోల్పోయింది. రిపోర్టింగ్ అయిపోయింది. నెక్స్ట్ రూమ్కి వెళ్దాం పదా. ఈ తుఫాన్కి మోంతా బ్రోకి నీకు ఎలా అనిపిస్తుంది? హాలిడే ఇవ్వగానే అందరూ ఒకే దాని మీద ఉన్నారు, దుప్పట్లు మూసుకుని పడుకోవాలని. ఇక్కడ దీపిక వేరే వాళ్ళకి వేస్తుంది, మళ్ళీ నిల్చుని అక్కడ. రిపోర్టర్ మాట్లాడవా? నేనే మాట్లాడుతున్నా, అందరినీ కనుక్కుంటున్నా కాబట్టి ఇంకా నేను మాట్లాడాల్సినంత అవసరం లేదు. ఓకే, ఇంకా 2 రూమ్లు ఉన్నాయి. ఇక్కడ రూమ్ లో ఇంకా ఉన్నారు, వస్తాం. ఒక రూమ్ అయితే రైడింగ్ కంప్లీట్ అయింది, బట్ అందరూ కెమెరా షై. సో ఒక అమ్మాయి అయితే మనకు దొరికింది. సో ఇప్పుడు మళ్ళీ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి అందులో మనకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడేసి వస్తాం. నీ మనోభావాలు ఏంటి? మోంతా బ్రోకి తుఫాన్ రావడం వల్ల మనకు హాలిడే ఇవ్వడం వల్ల ఒకరోజు ఇచ్చారు అనుకో. కెమెరా షై. అందరూ చెయ్యేమేం తప్పితే ఏదో చెప్పు. నీకేమనిపిస్తుంది? సిన్సియర్గా బాగా అనిపిస్తుందా? టైం దొరికింది అనిపిస్తుంది? టైం దొరికింది, యూజ్ చేసుకుంటే మంచిగా ఉపయోగపడుతుంది. మంచోళ్ళు
పాపం షై ఓకే నెక్స్ట్ 5th ఫ్లోర్ జాను అనే మనిషి దగ్గరికి వెళ్దాం పదండి. సిగ్గుపడే మనిషి. హాలిడేస్ గురించి హ్యాపీగా ఫీల్ అవుతుండే మా వాళ్ళకి కనీసం హాలిడేస్ వచ్చినాయని తెలుసో లేదో కూడా తెలియదు నాకు. ఇది మా రూమ్ సిచ్యువేషన్. ఓకే ఇప్పుడు ఇంకొక ఫ్లోర్ మన రిపోర్టర్ అయితే చాలా కంప్లైంట్ వస్తుంది నువ్వు పైకి ఎక్కిచ్చేస్తున్నామని. గ్రౌండ్ ఫ్లోర్ ఫినిష్ అయింది, ఫస్ట్ ఫ్లోర్ ఫినిష్ అయింది, ఓన్లీ మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే. అండ్ నెక్స్ట్ 2nd ఫ్లోర్ నెక్స్ట్ రూమ్ నెంబర్ 31 వచ్చింది. వ్యూని చూసి చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది మన రిపోర్టర్ తిరిగమ్మా. ఇదిగోండి వీడియో స్టార్ట్ అవ్వకముందే చేసేయడానికి మన అన్ప్రొఫెషనల్ రిపోర్టర్ దీపిక పద్మజ. అడిగి సార్ స్టార్ట్ చేయి. మనకి ఈరోజు హాలిడే ఇచ్చారు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం చాలా మంది వాళ్ళు దెబ్బ తినట్లేదు, చాలా హ్యాపీగా. ఒకరోజే కదా ఇచ్చారు, ఇంకో 3 days ఇస్తే బాగుంటుంది. మోంతా బ్రో కావాలా నీకు? ఇంకా జాన్ మోంతా బ్రో కావాలా? ఈ ఇయర్ అంతా వచ్చినా కూడా నేను హ్యాపీ మంత్. చూడు నీకోసమే గాలి వీస్తున్నట్టుంది. మా జానుకి ఇది మంచి వ్యూ ప్లస్ లైటింగ్ చూడండి ఎంత బాగుందో. థ్యాంక్ యూ బాగుంది. జాను రూమ్ నాకు చాలా నచ్చింది. మన రిపోర్టర్ సడన్ గా రూమ్ మీద ఏదో కలిగింది, మనసు పడింది. దేనికి వచ్చా దీపిగా అన్ప్రొఫెషనల్ గా బిహేవ్ చేస్తావు నువ్వు? నిన్నేనే మన రిపోర్టర్కి అప్పుడే ఆవేశం వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ ఇవన్నీ తిరిగేసరికి. అండ్ నేను కెమెరామ్యాన్ ఇంకా సైడ్ మాట్లాడే మనిషిని అండ్ రిపోర్టర్ని. జాను ఏంటి మా వీడియోస్కి ఎంత రేటింగ్ ఇస్తావు? 5కి 5 ఇస్తాను. సో మన ఫ్రెండ్స్ నేనైతే 2 ఇస్తాను. అసలు మనుషులు మంచులు కాదు, మనలో మన ఉంటారు శత్రువులు ఎక్కడో ఉంటారు, కట్టపల పక్కనే తిరుగుతూ ఉంటారు. నువ్వేనే చెత్తదా? ఓకే నెక్స్ట్ జాన్ బాయ్ చెప్పు. బాయ్. ఏం చెప్పొద్దు, ఇది అడుగుతుందని నేను నచ్చి చెప్పాను. అనుష మనకి ఈరోజు హాలిడే ఇచ్చారు కదా, దాని మీద నీ అభిప్రాయం ఏంటి? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. ఎంజాయ్ చేద్దామని, అంటే ఫోన్ చూసుకుందామని. సిగ్గుపడక అంత మనమే. మన రిపోర్టర్ సిగ్గుపడితే అందరికీ చెప్తుంది. నెక్స్ట్ సిగ్గులేదంటారా దీనికి? పెట్టుకునే ఎవరిలో అమ్మో. వేరే క్వశ్చన్ అడుగు. నెక్స్ట్ మన క్లాస్ బాయ్స్ అభిప్రాయం ఏంటి? అనుష అనుషానికి మెసేజ్ చూడగానే ఏమని అనిపించింది? ఆ రిపోర్టరు మనం పెట్టుకునేవద్దు. నీకు మెసేజ్ చూడగానే ఎలా అనిపించింది? యాక్చువల్లీ అయితే మేము రెడీ అయిపోయాము స్నానం చేసి. అందులో నేను కూడా విక్టిమ్ ని. ఇది కూడా వచ్చి రాగానే ఇంకా ఫుల్ హ్యాపీ అన్నమాట. సిగ్గు. మేమైతే కొంతమంది అభిప్రాయాలు కనుక్కొని వచ్చాము ఇప్పుడే, కానీ చాలా బాగా చెప్పారు. అందరూ మనకు సపోర్టింగ్గా ఉన్న మాటలే మాట్లాడారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఎక్సెప్ట్ దట్ వన్ గర్ల్ ఆల్వేస్ రెడీ టు రీడ్ అండ్ రెడీ టు గో కాలేజ్. ఎస్, అందరూ అయితే పడుకోవడానికి ఇదేంటది అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు మన మోంతాబ్లో రాగానే. బట్ వర్షం ఏదో తగ్గినట్టు అనిపిస్తుంది. చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అది కూడా వెనకాల ఆశ్రిత చదువు ఆగిపోద్దని మా ముందు చదవకుండా ఇందాకే పొద్దున్నే లెగిచిపోయింది పాపం, జడ వేసుకుంది కూడా. కానీ హాలిడే అని మెసేజ్ రాగానే చాలా బాధపడి ఇప్పుడు వెళ్ళి క్లాసులు వినెళ్తున్నాం. ఓకే, ఇలా అయితే మా అందరి ఏంటది రిపోర్టింగ్ అయితే కంప్లీట్ అయింది మోంతా బ్రో మీద. మిగిలిన అప్డేట్స్ అయితే మీకు తొందరలోనే ఇస్తాము, కరెంట్ ఏమైనా పోతే కనుక. సో అప్పటి వరకు స్టే ట్యూన్. చెప్పు దీపు. లైక్ షేర్ చెప్పు. హ్యాపీ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. లైక్ షేర్ చెప్పు. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవచ్చు. ఓకే, ఇలా అయితే మేము ఎండ్ చేస్తున్నాం. మళ్ళీ కలుద్దాం. చెప్పు దీపు. బాయ్. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. కీప్ యూ సూన్. స్టే ట్యూన్. మూసింది. బాయ్ బాయ్.